మనం ఇప్పుడు కడప హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జనాలు బారులు తీరారు. అసలు ఎందుకు వీళ్ళంతా ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇంతమంది నిరీక్షిస్తున్నారని మనం అనుకుంటే, నిన్న కూటమి ప్రభుత్వము తల్లికి వందనం పథకం రిలీజ్ చేసింది. ఈ పథకం డబ్బులు తీసుకోవడానికి నిన్నటించి జనాలు పడిగాపులు కాస్తున్నారు. ఒక్కసారిగా లక్షలాది మంది తల్లుల అకౌంట్లలో ఈ 13,000 రూపాయల డబ్బులు పడడంతో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో తల్లులు వేలాది సంఖ్యలో పోస్ట్ ఆఫీసుల దగ్గర ఎదురు చూస్తున్న పరిస్థితి. అంటే ఒక్కసారిగా ఇంతమంది ఇక్కడికి రావడంతో ఒక పక్క పోస్ట్ ఆఫీస్ అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఈ పోస్ట్ ఆఫీస్లో పడడంలో, ఎందుకంటే బ్యాంకుల్లో పడితే ఏటీఎంస్ అవి వాటిలో డ్రా చేసుకుంటారు. ఈ పోస్టల్ అకౌంట్లో చాలా మందికి ఏటీఎంలు లేని పరిస్థితి. అకౌంట్లు ఎందుకంటే ఇవి చాలా వరకు అకౌంట్స్ ప్రభుత్వ పథకాలకు లింక్ అయి ఉంటాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు ఇక్కడికే వచ్చి వాళ్ళు డబ్బులు తీసుకోవాలి కాబట్టి ఇక్కడికి ఒకేసారి వందల సంఖ్యలో తల్లులు రావడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో లైన్ నిలబడాల్సి వచ్చింది. పోస్ట్ ఆఫీసు అధికారులు కూడా ఇక్కడ వాకిలేసి ఇక్కడ నిలబెట్టినప్పుడు పూర్తి స్థాయిలో తల్లులు ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. నిన్నటి నుంచి ఇక్కడ ఒక గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. పద్ధతి నుంచి ఇక్కడ ఒక పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళకు పడిన ఆ డబ్బులు తీసుకోవడానికి తల్లులు మనం కొంతమందితో మాట్లాడిద్దాం. మా ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? అమ్మఒడి డబ్బులకి అమ్మఒడి డబ్బులు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? పొద్దుటి నుంచి ఉండవు. ఏమంటున్నారు? ఇంకా 11 అవుతుంది టైం అంటున్నా. మీరు చెప్పండి మా, ఏమంటున్నారు వీళ్ళు? ఎప్పటి నుంచి ఉన్నారు? మేము కడప నుంచే. తల్లికి వందనం పడిందని వచ్చింది, పిల్లల లెక్క పడిందని వచ్చింది. పొద్దున 7కి అయింది వచ్చింది. డబ్బులు అడితే డబ్బులు ధ్యానికి పోయినారు బ్యాంక్కి అండి. 11 అవుతుందండి అంతే. మనం ఇక్కడ ఏది పరిస్థితి, ఇక్కడ మేము 10 నుంచి దాదాపు 7 గంటల నుంచి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. ఇంకా డబ్బులు తీసుకురావడానికి వెళ్ళారు పోస్ట్ ఆఫీస్ అధికారులు అని చెప్పి ఇక్కడ మనతో తల్లులు చెప్తున్న పరిస్థితి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు ఇది 10-15 మీటర్ల వరకు తల్లులు నిలబడుకొని వాళ్ళకి పడిన తల్లికి వందనం డబ్బులు తీసుకోవాలని ఇక్కడ మన పూర్తి స్థాయిలో చూస్తే తల్లులు క్యూ లైన్లో నిలబడిన పరిస్థితి. మా మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? మేము 7 గంటల నుంచి వస్తున్నాం సార్. ఇప్పుడు 10 అవుతుంది, 10:30 అవుతుంది, కానీ ఇంకా ఓపెన్ చేయడం లే, చూపించడం లే. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకా అర్ధగంట సేపు అంటున్నారు. ఇంకా ఏం తెలియడం లేదు సార్. ఇంకా ఎంతసేపు చేస్తారు తెలియదు. ఇప్పుడు 2:30 గంటల నుంచి ఉన్నాం సార్. గంటల తరబడి మాకు ప్రభుత్వము మాకు డబ్బులు వేసింది, ఎంతో సంతోషంగా ఈ డబ్బులు తీసుకుందామని చెప్పి మేము ఈ పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వస్తే ఇక్కడ మేము గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి అని చెప్పి ఒక పక్క తల్లులు చెప్తున్న పరిస్థితి. మా మీరు చెప్పండి, ఎప్పటి నుంచి వచ్చారు మీరు? నేను 7 గంటల నుంచి ఇక్కడే నించొని ఉన్నాము. ఇప్పుడు 11 గంటలకు ఇస్తారంటే ఇప్పుడు నుంచి నించొని ఉన్న వాళ్ళకి అది ఎంత బాధాకరమైన విషయం. అది కాక ఇప్పుడు 12:30, 1 గంట వరకు ఈకుండా అయిపోయింది డాటా అని మళ్ళీ పంపించేస్తారు. ఈ పొద్దు నుంచి నించొని ఉన్న వాళ్ళకి ఎంత బాధాకరమో. ఇలా నిర్లక్ష్యంగా చేస్తుంటే ఎలా ఉంటుంది? ఒక పక్క ప్రభుత్వం ఏమో మీ అకౌంట్లో డబ్బులు వేసేసింది, మీకు అందరికి డబ్బులు వచ్చింది, కానీ ఇప్పుడు మీరు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాము. వెనకాల నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. డబ్బులు అందకపోతే ఎంత బాధాకరం. అది కాక డబ్బులు డేటా అయిపోయింది అంటారు. 1:30 గంట ఇస్తే డబ్బులు ఇంతమందికి ఎంతసేపు ఇచ్చుకుంటారు? ఇలా అని 4 కౌంటర్లు ఉండాలి. 4 క్యూలు ఉంటే ఇటువైపు అటువైపు 2 ఉంటే త్వరగా అయిపోతుంది, టైం కూడా మిగులుతుంది. ఇలా నిర్లక్ష్యం చేస్తే ఇదంతా తప్పు అని నేను చెప్తున్నాను. మేము 7 గంటలకి వచ్చినాం సార్. ఇంకా ఏడమే లేదు, ఉదయం వస్తున్నాం, అన్ని గంటలకి ఇస్తాం, 12కి ఇస్తామని అంటున్నారు. ఇవ్వడం లేదు. తల్లులు ఒకటే చెప్తున్నారు, ఉదయాన్నే 7 గంటలకు మేము ఇక్కడికి వచ్చాము అంటే ఇంట్లో పనులు కూడా వాళ్ళు సరిగ్గా పూర్తి చేసుకున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే తల్లులు కింద రోడ్లో అంటే మనం నడి రోడ్డులో తల్లులందరూ వాళ్ళకు పడిన అమ్మఒడి డబ్బులు తీసుకోవడానికి వాళ్ళు రోడ్లపైకి వచ్చి క్యూ లైన్లో నిలబడుకొని ఒక పక్క ఎక్కువసేపు నిలబడుకోలేక వాళ్ళు రోడ్లపైనే కూర్చున్న పరిస్థితి. అంటే ఇది ఒక్కసారి కాదు, ఎప్పుడు తల్లికి డబ్బులు పడినప్పటికీ పోస్టల్లో అకౌంట్లు ఉన్న ప్రతి తల్లులు ఖచ్చితంగా ఈ విధంగా రోడ్లలో బారులు తీరాల్సిన పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే దాదాపు 1/2 కిలోమీటర్ వరకు ఈ క్యూ లైన్ ఉంది. తల్లులు పొద్దున్నే ఈ డబ్బులు తీసుకోవడానికి ఉదయం 7 గంటలకే మేము వచ్చామని చెప్పి తల్లులు చెప్తున్నారు. అంటే 7 గంటల కంటే ఇంట్లో కనీసం
పనులు కూడా వాళ్ళు సరిగ్గా పూర్తి చేసుకోకుండా ఇక్కడికి వచ్చిన మరి కొంతమంది తల్లులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందామా. ఇప్పుడు ఎప్పుడు వచ్చారు మీరు? 9కే వచ్చాం. ఎందుకు వచ్చారు ఇక్కడ? అమ్మఒడి డబ్బులు తీసుకోవడానికి. మీరు చెప్పండి, ఎప్పుడు వచ్చారు? 9 అమ్మఒడికి వచ్చాం. ఓకే, ప్రతి తల్లి చెప్తుంది అమ్మఒడి డబ్బులు తీసుకోవడానికి. మా మీరు చెప్పండి, ఎప్పుడు వచ్చారు, ఏ దానికి వచ్చారు ఇక్కడ? అమ్మఒడి కోసం సార్ 8కి వచ్చినాము, ఇంకా ఇలే సార్. 8 बजे आई हमें। हाँ खोड़ 11 बजती देता नहीं कहता है। हाँ कम ही कहते। చాలా ధన్యవాదాలు. తెలుగుదేశం ప్రభుత్వంలో అమ్మఒడిగా ఒక్కొక్కరికి 13,000 రూపాయల ప్రకారము ముగ్గురుంటే ముగ్గురికి 39,000 వచ్చాయి. కానీ ఈ హెడ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా చాలా అకౌంట్లు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నదంటే పరిస్థితి, సమయాన్న డబ్బులు లేరంటాడు వీళ్ళు. అంటే ఒక్కొక్కరికి 13,000 వంతు ఇవ్వాలంటే డబ్బు సరిపోవడం లేదు. ఇళ్లకు మంచినీళ్లు ఏర్పాటు చేయాలని మనవి. ఈ రాజకీయ నాయకులు వచ్చి ఇలా యొక్క సౌకర్యం ఏర్పాటు చేయాలి. మరి ముఖ్యంగా చిన్న చిన్న బిడ్డలు తీసుకొచ్చారు, వీళ్ళకు మంచి మంచి నీళ్ల ప్యాకెట్లు నీళ్లు అందుబాటు చేయాలని మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఇది వందల సంఖ్యలో ఇదే కాదు, లాస్ట్ టైం కూడా ఇదే విధంగా ఒక వారం పట్టింది క్లియరెన్స్ చేయడానికి పోస్ట్ ఆఫీసులో. అదే బ్యాంకుల్లో అయితే తొందరగా అయిపోతుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్య తీసుకొని ఇక్కడ నిలబడిన వారికి అందరికీ ఒక మంచి నీళ్ళ ఏర్పాటు చేసి సౌకర్యం ఏర్పాటు చేయాలని మనవి చేసుకుంటున్నాం. పొద్దున 9 గంటలకు వచ్చినాము, పిల్లలు తీసుకొని నీళ్లు లే, ఇలా ఏమి లే, ఏం మా పరిస్థితి. 10 గంటలకు తెలుసుకున్నారు, 11 అయినా తెలుసలేదు. వాళ్ళు లెక్క ఇస్తామంటున్నారు, ఏడు ఇస్తున్నారు. నిన్న వచ్చినాము, నిన్న వచ్చి 25,000 ఇచ్చారు, మళ్ళీ దాంట్లో 7 రూపాయలు కటింగ్ అంట. ఏమయ్యా ఇది రాజకీయం అండి, అవునా? కటింగ్ ఎందుకు? ఏమో వాళ్ళు చెప్తున్నారు 25,000 నిన్న వచ్చింది. 25,000 देती हूँ ना, फिर दूसरी बार आपको और एक मरतबा 14,000 देती हूँ। 3 बच्चों के पड़े तो मैं कहता 2 बच्चों के ऐसे तो 25,000 ले चले ना, और एक बार 1,000 रुपये बाद में आना। ఒకటి తల్లులందరూ ఒకటే కోరుకుంటారు, తక్షణమే వెంటనే మాకు ఇట్లా ఇబ్బందులు కాకోకుండా మాకు గవర్నమెంట్ వేసిన ఈ డబ్బులను తొందరగా మాకు ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా తల్లులందరూ కోరుకుంటున్నారు.